ప్రశాంత వాతావరణం, చక్కని వరి పంటలు, మధ్యలో భారీ గణేశుడు. ఈ యొక్క అందమైన డ్రోన్ దృశ్యాలు చూడటానికి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీ సూర్యుడి ప్రయాణం ఛానల్లో. సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. పోయిన ఎపిసోడ్లో మనం బ్యాంకాక్కి సమీపంలో ఒక భారీ గణపతి చూడటం జరిగింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ రిక్లైనింగ్ గణేష అంటే ఒక పక్కకి కూర్చున్న గణపతిని మనం చూడటం జరిగింది. అలాగే ఇవాళ అదే నగరంలో మనం ఇంకొక భారీ గణపతి దగ్గరికి వస్తున్నాము. ఇది కూడా ప్రపంచంలో కల్లా అతి పెద్ద వినాయకుడిగా చెప్పుకుంటారు. అది కూడా అదే నగరంలో ఉంది. అందుకని ఆ నగరానికి సిటీ ఆఫ్ గణేష అని అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ గణేశుళ్ళు చాలా పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఉండడం వలన ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. మరి మనం ఆలస్యం చేయకుండా ఈ గణపతిని కూడా దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? ఇప్పుడు చూడండి, కనపడుతున్నాడు వినాయకుడు. అద్భుతం కాదు? థాయిలాండ్లో మనం ఈ అద్భుతాలు చూస్తున్నాము. అసలు అనుకోని కూడా అనుకోలేదు ఇలా ఉంటుందనేసి. ఆహా, ఎంతమంది చూసిన తర్వాత థాయిలాండ్కి వస్తారో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఒక్కసారి అద్భుతాలే చూడండి, పాదం నుంచి మొత్తం పై వరకు చాలా పెద్దది. ఈ విగ్రహం వచ్చేసరికి సుమారుగా 100 అడుగుల పైన ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తున్నందుకు నాకు. ఇది చూడండి, చూద్దానండి. మన గోమాత, దూడ, ఇక్కడ చూడండి ఇంకో వినాయకుడు. ఈ గుడి చుట్టూరు కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి అమ్ముతున్నారు. మనం చూస్తే కనుక కొబ్బరి, చెరకు, అరటి, పైనాపిల్ అమ్ముతున్నారండి. ఇక్కడ దేవుడికి నైవేద్యం. అలాగే ఇక్కడ నూనె కూడా ఉంది. చాలా గణపతులు ఉన్నాయి. ఒక్కసారి మనం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత డ్రోన్ని మనం గాల్లో ఎగిరేసి డ్రోన్ దృశ్యాలు చూద్దాము. ఒకరోజు వచ్చి ఉండొచ్చు. ఇంతాక వెళ్ళిన టెంపుల్ దగ్గర, పోయిన ఎపిసోడ్లో చూసిన టెంపుల్ కానీ ఇక్కడ కానీ మనం వచ్చి ఒకరోజు ఉండిపోవచ్చు ఇక్కడ. అంత బాగుంది వాతావరణం. ఇటు చూడండి, బయట చూడండి, మొత్తం అరటి చెట్లు. కొద్ది వేడిగా ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే కనుక వాటర్ బాటిల్స్ ఎక్కువ తెచ్చుకోండి. తెచ్చుకోకపోయినా పర్లేదు, ఎక్కడైనా షాప్స్ ఉన్నాయి, మీకు అన్నీ దొరుకుతాయి. ఒకసారి మళ్ళీ మనం ముందటి నుంచి చూద్దాము. మొత్తం చాలా భారీ గణనాథుడు. మీకు దీనికంటే పెద్ద గణేశుడు ఎక్కడుందో చెప్పండి. అంటే నాకైతే తెలియదు, మరి నేను చూడాలి, ఒకసారి బ్రౌజ్ చేయాలి. ఇది మాత్రం నాకు తెలిసి థాయిలాండ్లోనే కాదు పెద్ద వినాయకుడు, ప్రపంచంలోనే పెద్ద వినాయకుడు అనేసి నేను అనుకుంటున్నాను. అద్భుతం. మన వినాయకుని చూడాలంటే డ్రోన్ కావాల్సిందేనండి. అంత పైకి వెళ్ళాలి. చూసారా ఎంత పైకి వెళ్ళాల్సి వచ్చిందంటే నా డ్రోనే కనపడట్లేదు, అంత పైకి ఉన్నాడు వినాయకుడు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 400 మీటర్లు పైకి తీసుకెళ్ళాను.
ఈ నది ఏదైతే చూస్తున్నారో అండి, మంచి సరస్సు ఇది. చాలా బాగుంది. గుడి పక్కన సరస్సు ఇది. ఇది చూడండి, గుళ్ళు చాలా ఎక్కువ థాయిలాండ్లో. చాలా అద్భుతమైన దృశ్యాలు. ఎంతమంది ఇప్పుడు నేను చూపించిన తర్వాత ఈ వినాయకుని చూడటానికి థాయిలాండ్ వస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఆహా, ఆనందంగా బాతులు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాయి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత మటుకు ఎవరూ చూపించలేదండి ఈ థాయిలాండ్. ఇది ఈ కోణంలో తెలుగులో ఎవరూ చూపించలేదు. మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరి వచ్చే ఎపిసోడ్ కొత్త దేశంలో కలుద్దాము. వచ్చే ఎపిసోడ్లో కొత్త దేశంలో కలుద్దాము. ఉంటాను, బాయ్. మా కార్లో నుంచి వచ్చేటప్పుడే ఇలా కనపడింది అనమాట వెనకాల నుంచి.